ఆలయ గర్భగుడిలో ఉన్న గోగులపాటి కూరమనాథ కవి అని పిలువబడే ఒక భక్తుడు స్వామివారి మూల విరాటిని పట్టుకొని చెప్పలేనంత దుఃఖంతో తట్టుకోలేక స్వామివారిని పిలవడం మొదలు పెడతారు. ఇంకొద్దిసేపట్లో ఆ ముస్లిం సైనికులు నీ గర్భాలయంలోకి ప్రవేశించేలా ఉన్నారు. ఏదో ఒక మహిమ చేసి నిన్ను నమ్ముకున్న నీ భక్తులకి కాపాడు స్వామి అంటూ కింద పడి చిన్న పిల్లవాడిలా స్వామివారి నామాన్ని జపిస్తూ విలపించడం మొదలు పెడతాడు గోగులపాటి కూరమనాథ కవి. ఇంకొక క్షణంలో ఆలయంలోకి ప్రవేశిస్తారు అనే సమయంలో జరిగిన అద్భుతమైన స్వామివారి లీల గురించి తెలుసుకుందాం. ఇంచుమించుగా 3 అంగుళాలు పొడవు ఉన్న కొన్ని తేనెటీగలు ఆలయం దగ్గరికి రావడం గమనిస్తారా ముస్లిం సైనికులు. కాగడాలను పట్టుకుని నిప్పును చూపించి వాటిని దూరంగా పంపించే ప్రయత్నం చేస్తారు. ఆలయం మండపంపైకి ఎక్కిన కొంతమంది ముస్లిం సైనికులని అతి దారుణంగా కుట్టి చంపేస్తాయి. 10ల సంఖ్యలో ఉన్న ఆ తేనెటీగలు చూస్తుండగానే కొన్ని వేల సంఖ్యలోకి మారిపోతాయి. కనిపించిన ప్రతి ముస్లిం సైనికుడిని వెంటాడి వేటాడి చంపడం ప్రారంభించాయి. ఇక్కడ జరిగిన దైవలీల ఏమిటంటే సింహాచలం కొండపైన ఆ రోజు వచ్చిన తేనెటీగలు మాత్రం కేవలం ముస్లిం దురాక్రమణ సైనికులను మాత్రమే కొట్టడం